హాయ్ అండి, ఈరోజు మనం ఇన్స్టెంట్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. సో దానికోసం నేను ఒక జున్ను ప్యాకెట్ తీసుకున్నా. కామధేను అన్న బ్రాండ్ తీసుకున్నా. మీకు వేరే బ్రాండ్ దొరికితే వేరే తీసుకోండి. బెల్లము, పాలు, సొంటి, మిరియాలు తీసుకోవాలా. సో ఇక్కడ ఈ సొంటిని నేను చూపించినట్టు కాల్చుకోండి. దానివల్ల కాల్చుకుంటే ఇలా పీస్ లో వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక ప్యాకెట్ వేసుకున్నాను నేను. ఈ కామధేనుది మీరు ఒక ప్యాకెట్ వేసుకుంటే ఒక ప్యాకెట్ మిల్క్ వేసుకోవాలన్నమాట. ఇది పొడి ఎలా ఉందంటే మిల్క్ పౌడర్ పొడి ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్. సో పాలు వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోండి బాగా మంచిగా. సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న సొంటే అలాగే మిరియాలు అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం మీ రుచికి సరిపడా, బాగా తీపికి కావాలంటే కొంచెం ఎక్కువ, మైల్డ్కి కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా నేను చూపించినట్టు చేయి పెట్టుకొని పిసకండి. ఎందుకంటే బెల్లం ఉండల్లా ఉండిపోతే మనకి బాగోదనమాట. సో పేస్ట్ అయిపోవాలి కాబట్టి మంచిగా కలిపేసుకోండి. ఇలా కుక్కర్లోని పెట్టేసుకొని మూత పెట్టాను. మూత తర్వాత కొంచెం వెయిట్ పెట్టండి. దానివల్ల ఉడికినప్పుడు కొంచెం మరిగిదిగా ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు జున్ను ఎలా వస్తుందో కొంచెం అలాగే వచ్చింది. సో నాకైతే ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే బాగుంటుంది జున్ను మామూలుగా అయితే. ఇది కూడా మేము అలాగే ఫ్రిడ్జ్ లోని స్టోర్ చేసుకున్నాం ఒక 2-3 hours. సో దాని తర్వాత చూస్తే చూడడానికి అయితే జున్నులాగే అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే నాకు అంత పెద్ద అనిపించలే. ఒరిజినల్ జున్ను ఉన్నంత టేస్ట్ అయితే లేదు ఇదేమీని. సో మీకు కావాలంటే ట్రై చేయండి, లేదంటే లేదు. కానీ ప్రాసెస్ అయితే ఇలా మాట తయారు చేసుకోవాలి. పిల్లలకు కూడా కొంచెం బాగా తింటారనమాట. సో ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.